గౌడ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. పిల్లలాట ప్రభుత్వం నడుస్తూ ఉందా? ప్రజాస్వామ్య విలువలు తెలుసుకొని మాట్లాడితే మంచిదనే మాట ఈ సదనం మనవి చేస్తా ఉన్నాను. జనరల్గా పార్టీ యాక్టివిటీ ప్రభుత్వ ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు తీసుకెళ్లడంలో మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని, మా ఎంపీలు, ఎమ్మెల్యేని సమాయత్తం చేస్తూ ఉన్నాం. పార్టీ నిర్మాణం గ్రామ స్థాయి నుండి రేపు లోకల్ బాడీ ఎలక్షన్ నాటి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పూర్తి ప్రక్షాళన జరగబోతూ ఉంది. ఆ ప్రక్రియలో భాగంగానే మా స్టేట్ కమిటీ కూడా పెండింగ్ అవుతూ ఉంది. ఎందుకంటే కింది నుంచి మళ్ళీ వెట్టింగ్ చేసుకుంటూ రావాలని ఒక ఏఎస్ నిర్ణయం వల్ల జాప్యం జరుగుతూ ఉంది. గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ఆ రకంగా వెట్టింగ్ జరుగుతూ ఉంది. ఆ రకంగా ఇప్పుడు రేపు మేము 35 జిల్లాలకి అబ్జర్వర్స్ ప్రకటించబోతా ఉన్నాం. వాళ్ళు జిల్లాల వారిగా పోతారు. గ్రామ స్థాయి నుంచి వారు సమాచారం సేకరిస్తారు. ఆ వచ్చిన సమాచారాన్ని బట్టి గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీ, స్టేట్ కమిటీ వస్తారు. కొంత డిలే అవుతుంది స్టేట్ కమిటీ. 100% మేము కూడా ఒప్పుకుంటాము. నెమళ్ళు ఉన్నాయి. నెమళ్ళు కిషన్ రెడ్డి గారు ఇంట్లో కూడా ఉంటాయి ఢిల్లీలో. ఒక్క 400 ఎకరాలు కాదు, అది 2400 ఎకరాల భూమి. జనకల సంచారం ఉంది, నెమళ్ళ సంచారం ఉంది. కానీ బుల్డోజర్లు పెట్టిన బుల్డోజర్ కావవి చాలా మంది తెలుసుకోవాలి. బుల్డోజర్కును అదేంటి మన జేసీబీలకు తేడా తెలియని మా ప్రబుద్ధులు వీళ్ళు నాయకులు, రాజకీయ నాయకులు అందరూ మాట బుల్డోజర్ అసలు ప్రధానమంత్రి బుల్డోజర్ అంటాడు. బుల్డోజర్ అంటే ఏంటి? రోడ్ని బుల్డోజ్ చేసేది బుల్డోజర్. అక్కడ బుల్డోజ్ చేయాల్సినటువంటి పరిస్థితే లేదు. జేసీబీలు పెట్టి చిన్న చిన్న మొక్కలు, చిన్న చిన్న బుష్ తీస్తూ ఉంటే కొద్దిగా ఎక్కువ సంఖ్యలో పోయి ఉండొచ్చు పని త్వరగా జరగాలని. దాన్ని బుల్డోజ్ అని ఒక నినాదం తీసుకొస్తారు. బుల్డోజర్ పోనే లేదు ఆ ప్రాంతానికి. బుల్డోజర్ల శబ్దానికో బుల్డోజర్ తాకికు జనకలు చనిపోయినట్టు ఏ టెక్నాలజీ వాడి చూపించినారో అది చుత్త అబద్ధము. అలాంటి సంఘటన జరగలేదు. సంతోషం అంటే ఏనుగులు ఉన్నాయని చెప్పలేదు. ఇంకా వాళ్ళు ఏనుగులు ఉన్నాయని చెప్తే అది కూడా బాగుండేది. అది కూడా పెట్టారా? ఏనుగులు పెట్టారు, పులులు పెడతారు. ఇప్పుడు ఒకటి ఇది ప్రభుత్వ భూమి, దాపరికం లేదు, పని త్వరగా జరగాలి, ల్యాండ్ క్లీనింగ్ అవుతే కంపెనీలు వస్తాయనే ఆతో కొంచెం ఎక్కువ పెట్టినట్టు సందర్భం. అది క్లారిటీ క్లియర్ గవర్నమెంట్ టైటిల్ ఉన్న భూమి. ఇప్పుడు తెలియక చాలా మంది రీట్వీట్ చేశారు. కిషన్ రెడ్డి గారు దాన్ని రీట్వీట్ చేసి, అంటే కిషన్ రెడ్డి లాంటి కేంద్ర మంత్రి, అదే కేబినెట్ మంత్రి ఉన్నటువంటి వ్యక్తి తెలుసుకోకుండా రీట్వీట్ చేసినాడు. నీలాంటి మిత్రుడు పత్రికా మిత్రుడు ఫోన్ చేశాడట, కిషన్ రెడ్డి గారు అది రాంగ్ పోతుంది, అసలు అది వాస్తవం. అరే అట్లాగా సారీ సార్ అని తొలగించుకున్నాడు. స్మితా సబర్బాల్ చేస్తే నోటీసులు పోయినాయి. ఇప్పుడు నేనేమంటాను, నా ఒక్క విన్నపం వినండి. తన మన భేదము లేకుండా, పార్టీల నిమిత్తం లేకుండా సోషల్ మీడియాని అనైతికంగా వాడితే వారికి కఠినమైన పనిష్మెంట్ ఉండాలని కోరుకునే వ్యక్తులు మొదటి వాడిని. సోషల్ మీడియాను విచ్చలవిడిగా వాడి ఎదుటివారి వ్యక్తిగత లైఫ్లో జోరబడి వాళ్ళని అపాసం చేసే హక్కు మీకు ఏ రాజ్యాంగం ఇచ్చింది? విచ్చలవిడిగా సోషల్ మీడియాను అనైతికంగా వాడుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. నేను మళ్ళీ చెప్తాను, వాస్తవాలు ఉంటే చెప్పండి, ప్రభుత్వ పరంగా వైఫల్యాలు ఉంటే చెప్పండి, మేము దిద్దుకుంటాం అంటున్నాం కదా. మేమేం కేసీఆర్ లాగా ఉంటది పోకడకపోయే రాజరిక పాలన సాగిస్తలేము ఇక్కడ. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ, బట్టి గారు కానీ, మేము కానీ తప్పిదాలు జరిగితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. నేను చాలా సందర్భాలు చెప్పాను, ప్రజాస్వామ్యం నమ్ముకున్న ఒక మెట్టు దిగుతాం అవసరం ఉంటే, భేషజానికి పోయే అవసరం లేదు. ఫలానా చోట తప్పిదం జరుగుతుంది అని చెప్తే దాన్ని సరిద్దాం, తప్పేముంది? ఇప్పుడు ఏ ఉద్దేశం చేశారంటే, నేను గతంలో కూడా చూశాను, ఏదో యూనివర్సిటీ కూడా నోటీసులు ఇచ్చినట్టు. ఏ ఉద్దేశం చేసినా వారిని అడగాల. మరి ఏదో యూనివర్సిటీ ఒక నోటీస్ ఇచ్చిందని నేను ఒక పేపర్లో చూశాను. మీ ఎన్టీవీలో కూడా చూసినట్టు న్యూస్ వచ్చినట్టుంది. అది వారిని అడగండి. మరి ఆ విధంగా ఎందుకు అప్పుడు ఆవిడ అక్కడ లేని కారుకి రెంట్ తీసుకున్నారు, ఇది ఎట్లా రీట్వీట్ చేశారు
ఇది తొందరపాటు. ఇప్పుడు తొందరపాటుతనం తప్ప ఏం లేదు. కిషన్ రెడ్డి తొందరపాటు, అప్పుడు పాపంకి ఆ వయసులో చాలా చిన్నది ఆమె తొందరపడితే ఏముంది. అదే అందుకే తెలుసుకొని మాట్లాడితే మంచిది. పర్యావరణము జంతువులు అంటే మాకు కూడా ప్రేమనే. అసలు నెహ్రూ ఈ దేశంలో జూలాజికల్ పార్కులు అత్యధిక శాతం నెలకొల్పింది ఎవరో తెలుసా మీకు? జవహర్లాల్ నెహ్రూ గారు. జంతువుల సంరక్షణ ఉండాలి. శ్రీశైలంకి మేము ఎందుకు హై ఫ్లైఓవర్ అడుగుతా ఉన్నాం? కింద జంతువులు డిస్టర్బ్ కాకూడదు, వారి సంచారం డిస్టర్బ్ కాకూడదని అన్ని వేల కోట్ల ప్రాజెక్ట్ ఎందుకు తీసుకొస్తా ఉన్నాం? ప్రజాస్వామ్యంలో రాజకీయాలు వాస్తవాలు మాట్లాడాలి. ఎన్ని రాజకీయ నాయకుడు ప్రజాస్వామ్యంలో మాట్లాడాలి. ఆపోజిషన్ ఉండాలని కోరుకునే వ్యక్తులము. కేటీఆర్, హరీష్ రావు సమర్థవంతంగా పనిచేయాలని కోరుకుంటాం. ఎందుకంటే మేమేమో తప్పులు చేసి ఎత్తి చూపాలని. కానీ మీరు తప్పులు ఎత్తి చూపకుండా లేనున్నట్టు ఉన్నది లేనట్టు మాయాజాలం చేసి ప్రజల మన్న పొంతా అంటే ప్రజలు తిరస్కరిస్తారు. ఇంకా థ్యాంక్ యూ.